15వ వచనం 16వ వచనాన్ని 15వ వచనం నుంచి ఒక 22 వచనాల వరకు దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మరి ఐగుప్తిలో ఇశ్రాయేలు నివసిస్తూ ఉన్నారు. 30 సంవత్సరాలు యోసేపు ఉన్నంతకాలం వారికి ఏమీ ప్రమాదం జరగలేదు, ఏది అలజడ జరగలేదు. యోసేపు చనిపోయిన తర్వాత మరి ఇశ్రాయేలు జనాంగానికి కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు ప్రవేశించడం ప్రారంభించినాయి. ఐగుప్తు దేశపు రాజు కూడా మరి ఇశ్రాయేలు యొక్క సంఖ్య పెరిగిపోతుందనే ఉద్దేశంతో పురుషులందరినీ కూడా పురిట్లోనే చంపడానికి, పురిట్లోనే అంతమొందించడానికి మంత్రస్థానాలు కూడా నిర్ణయించినట్లుగా దేవుని యొక్క వాక్యం. పురుషులైతే చంపేయండి, స్త్రీలైతే బ్రతకనివ్వండి అని మంత్రస్థానాలు కూడా నిర్ణయించినట్లుగా మరి కనిపిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యం చూడండి. హెబ్రీయుల నిర్గమకాండ 1వ అధ్యాయం 15వ వచనం 16వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఐగుప్తు రాజు షిప్రా, పూయా అను హెబ్రీయుల మంత్రస్థానాలతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రస్థాని పని చేయిస్తూ వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైనడల వాని సంపుడి, ఆడుదైనడల దాన్ని బ్రతుకునీడని వారితో చెప్పాను. అయితే ఆ మంత్రస్థానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకనీయగా, ఐగుప్తురాజు ఆ మంత్రస్థానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతుకనిచ్చితిరి, ఈ పని ఎలా చేసిదిరని అడిగాను. అందుకు మంత్రస్థానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు సురికైన వారు. మంత్రస్థాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రవశించిందురని పరుతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రస్థానులకు మేలు చేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రస్థానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. అయితే ఫరో, హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతుకునీయుడి అని తన జనులకందరికీ ఆజ్ఞాపించెను. చూసారా, పురుషులు ఆ జనం అభివృద్ధి అవుతుందని ఐగుప్తు రాజు ఈ శాసనాన్ని నిర్ణయించాడు, నియమించాడు. కనుక పురుషులు ఎవరు బ్రతకూడదు, స్త్రీలు మాత్రమే బ్రతకనివ్వండి అని సెలవిచ్చిన సెలవును ఈ హెబ్రీ స్త్రీలు మరి వీరిలో ఉన్న గొప్ప ప్రాముఖ్యం ఏమిటంటే, మంత్రస్థానులు దేవునికి భయపడ్డారు. ఎవరికి భయపడ్డారు? ఆ మంత్రస్థానులు షిప్రా, పూయ అనే ఇద్దరు మంత్రస్థానులు దేవునికి భయపడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే ఈ షిప్రా పూయ గురించి తర్వాత ఎవరిని తెలుసుకుందాం. వీరు దేవునికి భయపడ్డారు. రాజు శాస్త్రం నిర్ణయించినప్పుడు కూడా రాజు ఆజ్ఞ నెరవేర్చకపోతే రాజు వారిని బ్రతకనివ్వడు. ఎవరైతే రాజు శాసనాన్ని ఉల్లంఘిస్తారో వారిని బ్రతకనివ్వడు. అయితే ఈ యొక్క హెబ్రీ స్త్రీలు దేవునికి భయపడినందున వీరు రాజు ఆజ్ఞను కూడా తృణీకరించి వారు మెత్తగా సానుభూతిగా మేము వెళ్ళేలోపే వారు ప్రసవిస్తున్నారు, వారు సురికైన వారు అని మాట్లాడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. కనుక ఈ యొక్క హెబ్రీ యొక్క మంత్రస్థానులు దేవునికి భయపడ్డారు, దేవునికి భయపడ్డారు. దేవునికి భయపడే గుణం వీరిలో సంభవించినట్లుగా దేవునికి భయపడ్డారు కనుక వారికి వంశాభివృద్ధి కలిగింది. అంటే దేవుడు వారికి మేలు చేశాడు అని
కనిపిస్తూ ఉంది. కనుక మంత్రసానులు దేవునికి భయపడపోతే దేవుడు వారికి వంశాభివృద్ధి కలగజేసేవాడు కాడు, దేవుడు వారికి మేలు చేసేవాడు కాడు. కనుక మేలు జరగటానికి, వారి వంశాభివృద్ధి అభివృద్ధి అవటానికి మొట్టమొదటిగా వారిలో ఉన్న సుగుణం ఏమిటంటే దేవునికి భయపడ్డారు. చూడండి, ఆ యొక్క ఆదికాండము 22వ అధ్యాయములో అబ్రహాము కూడా దేవునికి భయపడ్డాడు, దేవుని మాట నెరవేర్చాడు అని 22వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అబ్రహాము 22వ అధ్యాయం 12వ వచనంలో అబ్రహాముకి దేవుడు ఆజ్ఞ జారీ చేశాడు. నీకు ఒక్కగానొక్క కుమారుడు తీసుకొని ఇస్సాకుని తీసుకొని మోరియా కొండ మీదకి వచ్చి నాకు బలివ్వాలి అన్నాడు. దేవుడు అబ్రహాము చెప్పాడు. లేక లేక కలిగిన కుమారుడి విషయంలో అబ్రహాం ఏం చేశాడు? దేవునికి భయపడ్డాడు. భార్య అయిన శారా కూడా తెలియపరచుకోకుండా కట్టెలు తీసుకున్నాడు, గాడిని తీసుకున్నాడు, 2 పనివారిని తీసుకున్నాడు, కుమారుని అంటబెట్టుకుని మోరియా కొండకి బయలుదేరినట్లుగా మనకు కనిపిస్తుంది. 3 దినాలు ప్రయాణం చేసిన తర్వాత మోరియా కొండ దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత వీరు అక్కడ కిందే ఉండమని చెప్పి గాడిదను పనివారిని ఉండమని చెప్పి ఆ కట్టెలు ఆ నిప్పుని ఆ ఇస్సా కుమారుని తీసుకుని మోరియా కొండ మీదకి వెళ్ళాడు. చూడండి 12వ వచనము. వెళ్ళి బలిపీఠం కట్టాడు, కట్టెలు పేర్చాడు, ఇస్సాకును బంధించాడు, కత్తి పైకెత్తాడు. ఆ యొక్క కుమారుని వధించి ఆ బలిపీఠం మీద బలివ్వాలని కత్తి పైకెత్తగానే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. 12వ వచనం చదువుకుందాం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యవేయకము, అతనినేమియు చేయకము, నీకు ఒక్కడయ్యన్నా నీ కుమారుని నాకియ్య వెనుగు తీయలేదు గనక నీవు దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు తెలియస్తున్నది. దేవుడు పరీక్ష పెట్టాడు. కుమారుణ్ణి బలి ఇస్తాడా లేదా, నా మాట వింటాడా లేదా, నాకు భయపడతాడా లేదా, అతను భయపడే భయం మనస్ఫూర్తిగా భయపడుతున్నాడా లేదని ఒక పరిశోధించాడు, పరీక్ష పెట్టాడు, పరీక్షించాడు. ఆ పరీక్షలో, ఆ పరిశోధనలో ఆ యొక్క అబ్రహాము నెగ్గాడు. దేవునికి భయపడేవాడు గనక దేవుని మాట అక్షరాల నెరవేర్చాడు. అయితే ఆ యొక్క హెబ్రీలకు రాసిన పత్రికలు వెళితే అబ్రహాముకున్న విశ్వాసం ఏమిటంటే, దేవుడు నీ కుమారుడు ద్వారా ఆ యొక్క బిడ్డలను కూడా ఇస్తాను, ఆకాశ నక్షత్రాలాగా ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే నా బిడ్డను ముక్కలు ముక్కలుగా తరిగినప్పుడు కూడా, ముక్కలు ముక్కలుగా చేసినప్పుడు కూడా ఈ ముక్కలన్నీ కలిపి మరలా దేవుడు నాకు కుమారుని అనుగ్రహిస్తాడు, దేవుడు వాగ్దానం నెరవేరుస్తాడని ఒక విశ్వాసంతో, బలిష్టమైన నమ్మకంతో ఈ యొక్క బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. అలాగే దేవుని దగ్గర పరీక్షలో నెగ్గాడు. నాకు వెనుక తీయలేదు గనక దేవునికి భయపడేవాడవని ఇందువలన నాకు తెలుస్తూ ఉన్నది అని దేవుని యొక్క మాటలో మనకు కనిపిస్తుంది. కనుక హెబ్రీ మంత్రస్థానులు దేవునికి భయపడ్డారు కనుక నరహత్య చేయకూడదు, పసిపిల్లలను చంపకూడదు. అలా చంపితే మన మీద, మన కుటుంబం మీదకి పాపం వస్తుంది, నేరం వస్తుంది, కనుక మన కుటుంబం శిథిలమైపోద్ది అని షిప్రా పూయ దేవునికి భయపడ్డారు కనుక దేవుడి విషయంలో వారు దేవునికి ఆ యొక్క భయపడి దేవునికి లోబడ్డారు. అలాగే ఈ యొక్క అబ్రహాం కూడా దేవుడికి భయపడ్డాడు కనుక దేవుడి వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును మరలా సంపాదించుకున్నట్లుగా దేవుడు అక్కడ ఆశ్చర్యకరమైన కార్యం చేసినట్లుగా 22వ అధ్యాయంలో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే ఆది కాండములోనే మరొక వాక్యం వెళదాం. ఆ యొక్క 45వ అధ్యాయం ఆది కాండములోనే, ఇందువలన నేను దేవునికి భయపడవాడను. 42వ అధ్యాయము 12వ వచనంలో నేను దేవునికి భయపడవాడునని ఆ యొక్క యోసేపు మాట్లాడుతున్నట్లు మనకు కనిపిస్తుంది. దేవునికి నేను భయపడవాడను. 42వ అధ్యాయం 18వ వచనంలో దేవుని యొక్క మాట రాయబడి ఉంది. యోసేపు ఏమని మాట్లాడుతున్నాడో మనం ఇక్కడ గమనించాలి. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడవాడును, మీరు బ్రతుకున్నట్లు దీని చేయుడి తన సహోదరులతో చెప్తున్నాడు.
నేను దేవునికి భయపడేవాడను. 42 అధ్యాయం అంతా చదువుకుంటే దీని అర్థం మీకు అర్థం అవుతూ ఉంటుంది. యాకోబు నివసిస్తున్న కనాన్లో కరువు వచ్చేసింది. కరువు వచ్చిన సమయంలో తన కుమారుల్ని ఆ యొక్క 10 మందిని కూడా పంపినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. కనుక 10 మంది కుమారుల్ని ఐగుప్తు దేశంలో సమృద్ధిగా ఆహారం ఉంది, కొనుక్కోరండి అని రోకలిచ్చి పంపించాడు. పంపించిన తర్వాత తన సహోదరులందరిని కూడా యోసేపు గుర్తుపట్టాడు. యోసేపు ప్రధానమంత్రి జాబితాలో ఉన్నాడు, ఉద్యోగంలో ఉన్నాడు. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టాడు, కానీ తన సహోదరులు యోసేపుని గుర్తుపట్టలేదు. అప్పుడు యోసేపును వారిని పరీక్షించడానికి ఏమన్నాడు, మీరు వేగులు వారు, మా దేశాన్ని చూడటానికి వచ్చారు, మాతో యుద్ధం చేయటానికి వచ్చారు అని ఆ 10 మందితో అన్నారు. లేదు లేదయ్యా, మేము 12 మంది సహోదరులు, మా తండ్రి యాకోబు కనుక చిన్న కుమారుడు ఆ తండ్రి దగ్గర ఉన్నాడు, యోసేపు అనే కుమారుడు లేడు. మేమందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారం, దేవుని ఎడల విశ్వాసం కలిగిన వారం, మేము వేగిల వారం కాదు, మా తండ్రి ఇలా పంపించాడని పదే పదే మాట్లాడుతున్న సమయంలో వారిని చెరసాల్లో వేయించాడు. వాళ్ళు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారంటే దేవుడు మన తమ్ముడైన యోసేపుని చిత్రవధ చేసి చంపేశాం కనుక, అమ్మేశాం కనుక మనకి ఇలాంటి కష్టాలు ఇలాంటి బాధలు వచ్చినని వారు మాట్లాడుకోవటం దిబాషి అనే అతను విని యోసేపుకి ఆ సంగతి చెప్పాడు. యోసేపు కన్నీరు కార్చాడు, వేదన పడ్డాడు. అయితే ఆ యొక్క మరల వచ్చారు అన్నల దగ్గరికి వచ్చి, మీరు మా తమ్ముడు, ఆఖరి తమ్ముడు మా తండ్రి దగ్గర ఉన్నాడని మీరు చెబుతున్నారు కనుక మీలో ఒక అతన్ని నేను చెరసాల్లో బంధిస్తాను, మీరందరూ వెళ్ళి ఆ చిన్న కుమారుడిని తీసుకురండి అని యోసేపు ధాన్యం ఇచ్చి ఆ ధాన్యపు సంచుల్లో వారు ఇచ్చిన రోకాలు కూడా ఇచ్చేసి పంపించి వేసేసాడు. అంటే తమ్ముడు, తన సొంత తమ్ముడు బెన్యామీన్, అతను అక్కడ తండ్రి దగ్గర ఉన్నాడు కనుక తీసుకొని రండి అని పంపించే సందర్భం కనిపిస్తుంది. కనుక ఇక్కడ ఈ అధ్యాయం అంతా చదువుకుంటే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అయితే మనం గమనించవలసిన 3వ దినమున యోసేపును చూసి, నేను దేవునికి భయపడేవాడను, మీరు బ్రతుకునట్లు దీన్ని చేయుడి, కనుక మీరు వెళ్ళి మీ తమ్ముడైన ఆఖరి తమ్ముడిని తీసుకొని వస్తే ఈ యొక్క మీ అన్ననైన సీమోన్ను కూడా విడిచిపెడతానని మాట్లాడి కనిపిస్తూ ఉంది. కనుక యోసేపు దేవునికి భయపడేవాడు. దేవునికి భయపడేవాడు కనుక అతను వెట్టి సాకిరీ చేసేవాడైనా, బానిసత్వంలో ఉన్నప్పుడు కూడా, చెరసాల్లో వేయబడినప్పుడు కూడా, అపనింద వేయబడినప్పుడు కూడా, అతని మీద ఎన్ని నేరోపణలు చేసినప్పుడు కూడా దేవుడు వాటన్నిటిని తొలగించాడు, చెరసాల నుంచి రప్పించాడు, రాజు ఇతడిని నిలువబెట్టాడు, ఆశ్చర్యకరమైన అద్భుత కార్యం చేయించాడు. ఆ దేశానికి 30 సంవత్సరాల వయసులో యోసేపు ప్రధానమంత్రి జాబితాలో నిలబడ్డాడు. కారణం ఏమిటంటే దేవునికి భయపడేవాడు. దేవుని భయపడటం అనగా దేవుని మాట వినటం, దేవుని మాట ప్రకారంగా చేయటం. దేవుని మాట ఎప్పుడైతే వింటామో, దేవుని మాట ఎప్పుడైతే నెరవేరుస్తామో, దేవుడు మన పక్షాన ఆయన చెప్పిన కార్యాన్ని తప్పనిసరిగా మన పట్ల జరిగిస్తాడు. అబ్రహాము దేవునికి భయపడ్డాడు, తన కుమారుని వాగ్దాన రీతిగా సంపాదించుకోగలిగాడు. అలాగే యోసేపు దేవునికి భయపడ్డాడు, తన స్థితిని, ఆ యొక్క పరిస్థితిని దరిద్రత నుంచి లేపి, పెంటకొప్పల నుంచి పైకి లేపి ప్రధానమంత్రిగా దేవుడు సిద్ధం చేశాడు. నెహమ్యా గ్రంథంలోకి వెళితే, నెహమ్యా గ్రంథంలో కూడా 5వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంది. నెహమ్యా గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఆ యొక్క నెహమ్యా గ్రంథాన్ని చదువుకుందాం. చూడండి, నెహమ్యా గ్రంథం 5వ అధ్యాయం చదువుకుందాం. నా నిమిత్తము ప్రతిదినము ఒక ఎద్దును, గొర్రెలను సిద్ధము చేయబడిను, ఇదియుగాక కోళ్లను 10 రోజులకు ఒక మారు నానా విధమైన ద్రాక్ష రసమును సిద్ధము చేసి తిని, ఈ ప్రకారముగా నేను చేసినను ఈ జనుల దాసత్యము కఠినముగా ఉన్నందున అధికారికి రావాల్సిన సొమ్మును నేను అపేక్షింపలేదు. నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన
ఉపకారం బట్టి నాకు మేలు కలిగినట్లుగా నన్ను దృష్టించుము. 5వ అధ్యాయము 14 వచనం నుంచి చూస్తే దీని వివరణ మనకు అర్థమవుతుంది. ఆ యొక్క నెహమ్య గవర్నర్గా ఉన్నాడు. అంటే దేవుని యొక్క యెరూషలేం పట్టణానికి గోడ కట్టడానికి గవర్నర్గా ఉన్నాడు. గవర్నర్గా 12 సంవత్సరాలు గవర్నర్గా ఉద్యోగం చేశాడు. అయితే అతను ఏ జీతము తీసుకోలేదు, ఏది కూడా ఆక్షించలేదు. కనుక 12 సంవత్సరాలు ఏది కూడా తీసుకోకుండా అతను గవర్నర్గా పనిచేశాడు. పనిచేసిన తర్వాత 15 వచనం చూడండి. 14వ అధ్యాయం 15 వచనం. నేను దేవునికి భయపడివాడని అంటాడు. చూడండి, 12 సంవత్సరాలు 150 మంది వారితో పని చేయించాడు. 12 సంవత్సరాలు 150 మంది మనుషులతో పని చేయించాడు. 15 వచనం చివరిలో, అయితే నేను దేవుని భయము చేత నేను అలాగూ చేయలేదు. దేవుని భయము చేత నేను అలాగూ చేయలేదు అంటే నేను జీతం తీసుకోలేదు, గవర్నర్గా ఉచితంగా ఉద్యోగం చేశాను కనుక ధనాన్ని ఆశించలేదు, ఆహారాన్ని ఆశించలేదు. నేను 12 సంవత్సరాలు 150 మందిని పోషించాను. ప్రతిరోజు కూడా ఏమన్నాడు? ప్రతిరోజు కూడా 150 మందిని పోషించాను. ఎక్కడుందా వాక్యం? 17 వచనం చూడండి. నా భోజనపు బల్ల యొద్ద మా చుట్టూనున్న అన్యజనుల నుండి వచ్చిన వారు గాక యూదులను అధికారులను 150 మంది కూర్చున్నారు. నా నిమిత్తము ప్రతిదినము ఒక ఎద్దును శ్రేష్టమైన 6 గొర్రెలను సిద్ధము చేయబడెను. అంటే ఒక ఎద్దు శ్రేష్టమైన 6 గొర్రెలు ప్రతిరోజు సిద్ధం చేశాడు. అదే కాకుండా కోళ్లను 10 రోజులకు ఒకసారి ద్రాక్షరసమును సిద్ధము చేసి తిని, ఇలాగూ నేను సొమ్మును అపేక్షించలేదు. కానీ 150 మందిని దినదినం పోషిస్తూ 12 సంవత్సరాలు పోషించి నేను వారిని కాపాడాను గనక దేవుడు నాకెంతో గొప్ప మేలు చేశాడు. నేను చేసిన ఉపకారాన్ని బట్టి నాకు దేవుడు గొప్ప మేలు చేశాడు. అంటే దీని అర్థం దేవునికి నేను భయపడ్డాను. దేవునికి భయపడ్డాను కనుక ఇలాంటి అద్భుతమైన కార్యాన్ని దేవుడు నా పట్ల జరిగించాడు. కనుక అబ్రహాము దేవునికి భయపడ్డాడు. దేవుని వాగ్దానంలో, దేవుని యొక్క కృపలో నువ్వు భయపడేవాడవని గ్రహించాను కనుక, నువ్వు ఇందువలన నాకు భయపడవని యోచించాను కనుక నేను నిన్ను ఆస్వాదిస్తున్నాను. నాకు భయపడేవాడవని నేను గ్రహించానని అబ్రహాముని ఆస్వాదించాడు. అలాగే యోసేపు కూడా దేవుని భయపడేవాడు ఉన్నాడు కనుక ప్రధానమంత్రి హోదాని సంపాదించుకున్నాడు. అలాగే నెహమ్య కూడా దేవునికి భయపడేవాడు గనక, ఆ యొక్క 14 వచనం నుంచి మీరు చదువుకుంటే, దేవునికి భయపడేవాడు గనక 12 సంవత్సరాలు గవర్నర్గా పనిచేశాను. అయితే ఏ జీతం తీసుకోలేదు. 150 మందిని పోషించాను. వారు కావాల్సిన ప్రతిరోజు ఎద్దు కానీ ఆ యొక్క ప్రతిరోజు వారు ఆహారం ఇచ్చి వారిని పోషించాను. 10 రోజులకు ఒకసారి స్పెషల్ భోజనం పెట్టాను. ఇలాగూ 15 రోజులకు ఒకసారి దేవుని కార్యమును నేను జరిగించాను కనుక దేవుడు నాకు ఏం చేశాడు? గొప్ప మేలు చేశాడు. దేవుడు నాకు చేసిన ఉపకారాన్ని బట్టి నాకు దేవుడు గొప్ప మేలు చేశాడు. దేవుడు నా మీద దృష్టి ఉంచి ఉన్నాడు. దేవుడు నా మీద దృష్టి ఉంచాడని యొక్క వాక్యం కనిపిస్తుంది. కనుక ఈ యొక్క మంత్రసానులు దేవునికి భయపడ్డారు. దేవుని భయపడటం వల్ల అద్భుతమైన కార్యాన్ని దేవుడు వారి పట్ల జరిగించాడు. కనుక దేవునికి భయపడేవారు ఉన్నామా? దేవునికి భయపడే జాబితాలో మనం ఉన్నామా? దేవుని భయపడేవారుగా మనం జీవిస్తున్నామా? మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఓబద్యా ఉన్నాడు. 12-13 వచనంలో లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. యెజెబెలు ఆ యొక్క దేవుని బిడ్డలను చంపాలని కంకణ కట్టుకుని ప్రవక్తలందరూ చంపుతున్న సమయంలో ఓబద్యా దేవుని భయపడేవాడు గనక, దేవుని యందు భక్తి కలిగిన వాడు గనక ఒక గుహలో 50 మంది చొప్పున 100 మందిని దాచి పోషించి వారిని యెజెబెల్ రాణి చేతులు పడకోకుండా యెజెబెల్ కింద, అహాబు కింద ఆ యొక్క ఉద్యోగిగా ఉన్న ఓబద్యా వారిని దాచి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వారిని పోషించాడు. దేవుని యొక్క ప్రవక్తలను, దేవుని యొక్క బిడ్డలను.
కనుక ఓబద్య కూడా దేవునికి భయపడేవాడు కనుక ఆ యెజెబెలు చేతిలో పడకోకుండా యెజెబెలు రాణి చేతిలో ఉద్యోగిగా ఉన్నా కూడా దేవునికి భయపడేవాడు కనుక ప్రవక్తలను దాచాడు, భక్తులను దాచాడు. ఒక గుహలో ఒక 50 మందిని పెట్టి 2 గుహల్లో 100 మందిని పెట్టి దినదినం కూడా పోషించాడు. లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. దేవుడు అద్భుత రీతిగా ఆయన ఏలియాతో మాట్లాడుతున్నాడు. నేను దేవునందు భక్తి కలిగిన వాడను, భయము కలిగిన వాడను కనుక నేను యెజెబెలు రాణి చేతులు పడకోకుండా భక్తులను కాపాడి పోషిస్తున్నాడు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వారిని పోషించి వారి ప్రాణాలు పోకుండా ప్రాణత్యాగం చేస్తున్నాను అని ఆ యొక్క ఓబద్య కూడా ఏలియాతో మాట్లాడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. కనుక చాలా అద్భుతమైన కార్యం, మహిమ కలిగిన కార్యం. అలాగే యోసేపు భయపడ్డాడు, అలాగే నెహమ్యా భయపడ్డాడు, అబ్రహాం భయపడ్డాడు, ఓబద్య భయపడ్డాడు, శిలువ మీద వేలాడుతున్న కుడి ప్రక్కన వేలాడే దొంగ కూడా భయపడ్డాడు, యోనా కూడా దేవునికి భయపడ్డాడు. భయపడిన వారి పక్షాన దేవుడు ఆశ్చర్యకరమైన కార్యం చేశాడు. ఇప్పుడు వాక్యంలోకి వెళదాం. యొక్క ఆ షిప్రా, పూయ వీరిద్దరు కూడా దేవునికి భయపడ్డారు. మొట్టమొదటిగా ఎవరికి భయపడ్డారు? ఎవరు భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. దేవునికి భయపడ్డారు కనుక పిల్లలను బ్రతకనిచ్చారు. మొట్టమొదటిగా దేవునికి భయపడ్డారు కనుక నరహత్య జరిగించకూడదు అన్నారు. రెండో విషయం, పిల్లలను బ్రతకనిచ్చారు. వారు ఉండగానే ఆ కాన్పు పీటల మీద ప్రసవిస్తున్నా కూడా పిల్లలను గొంతు పిసక్కోకుండా వారు బ్రతకనిచ్చారు. కనుక రెండో విషయం ఏమిటంటే బ్రతకనిచ్చారు. మూడో విషయం ఏమిటంటే వారు రాజు శాసనం అయినప్పుడు కూడా ఆ యొక్క మీరు ఎందుకు ఇలా పిల్లలను బ్రతకనిస్తున్నారని రాజు మాట్లాడినప్పుడు ధైర్యంగా నిలబడ్డారు. మూడవది ధైర్యంగా నిలబడి మేము ఐగుప్తు స్త్రీల లాంటి ఆ యొక్క స్త్రీలు కారు హెబ్రీ స్త్రీలు, వారు సురుకైన వారు, వారు బలమైన వారు. మేము వెళ్లే ముందే వారు ప్రసవించేస్తున్నారు, అక్కడ బిడ్డలు కనిపించట్లేదని ధైర్యంగా రాజు ముందు మాట్లాడారు. కనుక ఈ షిప్రా కనుక పూయ ఎలాంటి వారంటే దేవునికి భయపడ్డారు. రెండవది పిల్లలను బ్రతకనిచ్చారు. మూడవది ధైర్యంగా మాట్లాడారు. నాలుగవది ప్రాణత్యాగం చేశారు. చచ్చిపోవటానికైనా వారు సిద్ధమయ్యారు. కనుక చనిపోవటానికైనా సిద్ధమయ్యారు. కారణం ఏమిటంటే రాజు శాసనాన్ని ఉల్లంఘించి వేస్తే మరణ శాసనం వారికి. కనుక అలాంటిది కూడా లెక్క చేయకోకుండా ఈ షిప్రా, పూయ ఇలాంటి అద్భుతకరమైన ధైర్యంగా నిలబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఎంత ఆశ్చర్యకరమైన విషయం, ఎంత దీవెనకరమైన విషయం. కనుక దేవుని యొక్క మహిమలో వారు భయపడ్డారు, వారు బ్రతకనిచ్చారు, వారు ధైర్యంగా నిలబడ్డారు. అవసరమైతే ప్రాణ త్యాగం కూడా చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. ఇంకొక విషయం ఏమిటంటే షిప్రా అనే పేరుకి అర్థం అందమైనది. షిప్రా అనే పేరుకి అర్థం అందమైనది. శారీరకముగా ఆమె అందం ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఆమె గుణం అక్షలాంకారం ధరించుకుంది. శారీరకముగా బంగారు నగలు ధరించిందో లేదో మనకు తెలియదు, కానీ ఆమె గుణం మంచి గుణం కనుక అందమైన గుణం, పవిత్రత గుణం, పరిశుద్ధమైన గుణం కనుక షిప్రా అనగా అందమైనది. ఆమె జీవితము అందమైన జీవితం అనుభవించింది. పూయ అనగా చిన్నది. చిన్నదంటే మామూలుగా చిన్నది కాదు. కనుక చిన్నపిల్లలను నా యొద్దకు తీసుకునండి, పరలోక రాజ్యం వీరిదే. పూయ అనగా చిన్నది అనగా చిన్నపిల్లల లాంటి మనస్తత్వం, చిన్నపిల్లల లాంటి స్వభావం, చిన్నపిల్లల లాంటి లోబడే తత్వం, చిన్నపిల్లల లాంటి భయపడే తత్వం. పూయ అనగా చిన్నది. పౌలు ఉన్నాడు. సౌలు అనగా పెద్దవాడు, పౌలు అనగా చిన్నవాడు. కనుక సౌలు పేరుకి పెద్దవాడు, పౌలు అనే పేరుకి చిన్నవాడు. అయితే సౌలుగా ఉన్నప్పుడు అతను పెద్దవాడు హోదాలో ఉన్నాడు. నేను ఔశ్వర్యంలో ఉన్నాను, నాకేం భయం లేదని విర్రవీగాడు, అతిశయించాడు. ఆ సౌలే ఆ పెద్దవాడు ఉన్నవాడు పౌలుగా మార్చబడ్డాడు, చిన్నవాడుగా మార్చబడ్డాడు. తగ్గింపు కలిగిన వాడుకున్నాడు, విధేయత కలిగిన వాడుకున్నాడు, లోబడిన వాడుకున్నాడు. ఎంత హింస పెట్టినా, ఎంత శోధించినా, ఎంత రాళ్ళు విసిరేసినా, అతను కొట్టినా, ఎన్ని దెబ్బలు తో శరీరం అంతా బాధించినా కూడా అతను దేవుని కొరకు చిన్నపిల్లవాడు లాంటి మనస్తత్వం కలిగి ఉన్నాడు.
చిన్నపిల్లల లాంటి మనస్తత్వం కలిగి ఉన్నాడు కనుక సౌలుగా ఉన్నవాడు పెద్దవాడుగా ఉన్నవాడు స్టెఫను చంపటానికి కారకుడయ్యాడు. అనేక మంది క్రైస్తవుల్ని హింస పెట్టాడు, చంపాడు, శోధించాడు. కానీ అతను పౌలుగా మార్చబడిన తర్వాత అతను చిన్నవాడుగా మార్చబడ్డాడు. చిన్న మనస్తత్వం కలిగిన వాడుగా, దీనత్వం కలిగిన వాడుగా నిలబడ్డాడు. అలాగే పూయ అనే పేరుకి అర్థం చిన్నది. చిన్న బిడ్డల లాంటి మనస్తత్వం కలిగిన ఆమె క్షిప్ర అనగా అందమైనది. ఆమె గుణమైన అక్షరంకారముతో అలంకరించబడి దేవుని కొరకు నిలబడిన స్త్రీలు కనుక వీరు దేవునికి భయపడ్డారు. వీరు ధైర్యంగా మాట్లాడారు, పిల్లలను బ్రతకనిచ్చారు. శాస్త్రం ఆ యొక్క రెడీ అయినప్పుడు కూడా రాజు శాస్త్రాన్ని ఉల్లంఘించి అవసరమైతే ప్రాణం పోయినా పర్వాలేదని వారు ప్రాణత్యాగం చేశారు. అలాంటి ప్రాణత్యాగం చేయటం వల్లనే దేవుడు ఆశ్చర్యకరంగా ఆ యొక్క మోషే ఒక నాయకుడిగా నిలబడ్డాడు. మోషే బ్రతికాడు, ఒక నాయకుడిగా నిలబడ్డాడు. ఇశ్రాయేలు జనాంగానంతను కూడా నడిపించడానికి దేవుడు సంసిద్ధమయ్యాడు. కనుక దేవునికి భయపడే ధైర్యముగా ఉన్నందువలన ఈ మంత్రస్థానాలు కూడా దేవుడు మంత్రస్థానాలకు కూడా మేలు చేశాడు. వారి యొక్క వంశం కూడా వంశాభివృద్ధి కలగజేశాడు. దేవుడు ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా ఆ కుటుంబంలో మంత్రస్థానాలకు దేవుడు మేలు చేశాడు. కనుక దేవుని కొనబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని కొనబట్టి పూయలాగా క్షిప్రలాగా మనం ఉన్నామా? క్షిప్ర పూయ రాజు శాసనాన్ని కూడా వారు ఉల్లంఘించారు. రాజు శాసనాన్ని కూడా వారు భయపడుకోకుండా దేవునికి భయపడ్డారు. వారి ప్రాణం పోయినా పర్వాలేదు, నరహత్య జరిగించకూడదు, పసిపిల్లల ప్రాణం తీయకూడదని వారు భయపడ్డారు. ధైర్యంగా నిలబడ్డారు, ప్రాణత్యాగం చేశారు, దేవుని యొక్క పిల్లలను బ్రతకనిచ్చారు. అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన కార్యాన్ని దేవుడు జరిగించాడు. చిన్న ప్రార్థన చేసుకుని కామేశ్వరం ప్రార్థన చేస్తారు. ఈ సమయంలో ప్రార్థన మనందరికీ విద్దాం.